పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కానీ అక్కడ అధికారిక వ్యవహారాలు చూసుకునేది మాత్రం నాగబాబు. పవన్ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం వల్ల పిఠాపురం మీద మాత్రమే ఫోకస్ చేయడం కుదరదు కనుక తనకు బదులు అక్కడి సమస్యలు, ఇతరత్రా విషయాలన్నీ నాగబాబుకు అప్పగించారు. అప్పట్నుండి ఆ నియోజకవర్గ టీడీపీ నేత వర్మకు చెక్ పెట్టాలని నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానం వర్మ అనుచరుల్లో ఉండేది. ఇంతలో చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు వర్మనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి అనుమానాన్ని నిజం చేశాయి. ఇదంతా చూస్తుంటే మున్ముందు పిఠాపురంలో జనసేన పట్టు బిగించి పవన్ కళ్యాణ్ తన అడ్డాగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే చేస్తున్నారనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వర్మపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పటికప్పుడు వచ్చినవి కావని, ఎన్నికలకు ముందు నుండే వర్మకు నాగబాబుకు పడేది కాదంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంలో వర్మ నాగబాబుకు చికాకు తెప్పించారని, అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై ప్రభావం చూపుతుందన్న భావనతో వర్మ చెప్పినట్టే అయిష్టంగా చేశారని అంటున్నారు. పిఠాపురంలో వర్మకు బలమైన క్యాడర్ ఉంది. టీడీపీలో మెజారిటీ శ్రేణులు ఆయన వెంటే ఉన్నారు. దీంతో అక్కడ ఏకైక బలమైన నాయకుడిగా వర్మే కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తిని కెలుక్కోవడం మిస్ఫైర్ అవుతుందని భావించి సైలెంట్గా ఉన్నారు. ఆ ఎన్నికల్లో పవన్ భారీ మెజారిటీతో గెలవడంతో ఇక నాటి వర్మ వైఖరిని గుర్తు చేసుకుని ఆయనకు చెక్ పెట్టేందుకే పావులు కదుపుతున్నారని చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా వర్మపై విరుచుకుపడకుండా ఒక పద్ధతిలో ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి అలానే ముందుకెళ్తున్నారని జనసేనలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డాగా అభివర్ణించారు. ఒకవేళ వర్మ లేకపోతే పిఠాపురంలో పవన్కి ఓటు బ్యాంక్ తగ్గిపోతుంది, గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి. అది పవన్కి తెలుసు కాబట్టే తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికే చెందిన పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆల్రెడీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వంగ గీత కూడా జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆమెను స్వయంగా పవనే ఆహ్వానించారని తెలుస్తోంది. వీరితో పాటు పిఠాపురంలో వైసీపీ క్యాడర్ని, ఆ పార్టీపై అసంతృప్తిగా ఉన్న స్థానిక నాయకత్వాన్ని నాగబాబు టార్గెట్ చేసి వారిని జనసేనలోకి రమ్మని, తగిన ప్రాధాన్యమిస్తామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వర్మపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంత సానుకూలంగా లేరని, అందువల్లే ఆయనకిచ్చిన ఎమ్మెల్సీ హామీ కూడా నెరవేర్చలేదని ఆ నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని పిఠాపురం నియోజకవర్గంలో పట్టు బిగించి ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంతో అధినేత పవన్, ఆయన సోదరుడు నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. వీటితో పాటు పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించి అక్కడ ప్రజల్లో, క్యాడర్లో తమ పట్టు నిలుపుకోవాలని పవన్, నాగబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా వర్మకు చెక్ పెట్టడానికి నాగబాబు ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారని పిఠాపురం ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక పిఠాపురంలో రాను రాను వర్మ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. తొలిదశలో ఎమ్మెల్సీ ఖాయమనుకున్న వర్మకు ఆశాభంగమే ఎదురైంది. ఇక రెండో విడతలోనైనా దక్కుతుందనుకుంటే ఈసారి టీడీపీ అధినేత మొండి చెయ్యే చూపారు. పైగా తనకు దక్కాల్సిన ఎమ్మెల్సీ సీటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించారు. ఇలా ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ సీటు నాగబాబు తన్నుకుపోయారన్న ఆవేదన వర్మతో పాటు ఆయన వర్గీయుల్లో బలంగా ఉంది. దాంతో త్వరలోనే ఏదో ఒక సంచలనమైన నిర్ణయం వర్మ తీసుకోబోతున్నారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. మొత్తానికి ముందు ముందు పిఠాపురం రాజకీయం రసవత్తరం కాబోతోంది.